టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవరకంటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు అల్లాపూర్ డివిజన్లో కొత్తగా ఏర్పాటు అవుతున్న గాయత్రి నగర్ డివిజన్ 254లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 100 మంది ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలను బండి రమేష్ స్వాగతం పలుకుతూ కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, రంగారావు, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। మరి ఒక డివిజన్ చేస్తా ఉన్నాం। డివిజన్ కావాలా వద్దా? మీకు గాయత్రి నగర్ పేరు మీద డివిజన్ కావాలా వద్దా? కావాలన్నాడు అందరూ చేయొద్దండి। అదే పేరు పెట్టుకుందామా, పేరు మారుద్దామా? గాయత్రి అమ్మవారి పేరు పెట్టుకుందామా, పేరు మారుద్దామా? ఒక దగ్గరికి చేర్చుకుందాం। గాయత్రి నగర్ కాలనీ కానీ, వివేకానంద నగర్ కాలనీ కానీ, లక్ష్మీనగర్ కాలనీలు కూడా అందులోకి వచ్చి, ఎందుకంటే సగం అటు సగం ఇటు అయిపోయినట్లుంటే బాగుండదు। మొత్తం ఒకే డివిజన్ లోకి వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేసుకుందాం। చేద్దామా? మీ అందరికి ఆమోదమేనా? ఆమోదం అయితే రేపు ప్రభుత్వానికి రాద్దాం। మనం ఈ ప్రచారం చేయాలి। ఈ గాయత్రి నగర్ని ఒక డివిజన్ చేయడానికి ప్రభుత్వం, ఎందుకంటే చిన్న చిన్న డివిజన్లు ఉంటే కార్పొరేటర్ మనకు అందుబాటులో ఉంటాడు, వస్తుందని కూడా ఉద్యోగం ఇచ్చాం, మనం చెప్పడం జరిగింది। రంగనాథ్ గారు వచ్చి నేను పరీక్ష చేసి తప్పకుండా ఆ రోడ్డు మనకి ఇప్పిస్తానని కూడా వారు ప్రామిస్ చేయడం జరిగింది।